హైదరాబాద్ లోని డిఎస్ఎస్ భవన్ వద్ద బీసీ విద్యార్థి నేతలు ధర్నాకు దిగారు. బీసీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు మేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు 6,000 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయన్నారు. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లపై ఆధారపడి చదువుకుంటున్నారని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని విమర్శించారు. దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. చదువుకుంటే కూడా ఓర్వలేకపోతుంది. బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నత చదువులు, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతుంటే ఓర్వలేక ఫీజుల రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలనే కుట్రతో అందులో భాగంగానే ఫీజుల బకాయిని ఇవ్వకుండా ఈ కుట్రలు చేస్తుంది. అందుకే ముఖ్యమంత్రికి చెప్తున్నాం, మీరు వెంటనే ఫీజుల బకాయి 2 దశలు కాకపోతే 3 దశలు, నా 3 ఏళ్ళ నుంచి బకాయిలు ఉన్నాయి కదా, సగం సగం ఇచ్చుకుంటూ తీసుకుపోయి మొత్తం ఫీజుల బకాయి చెల్లించాలి. విద్యార్థుల చదువు ఫీజుల రియంబర్స్మెంట్ పథకం పెట్టిన తర్వాత పేద కులాలందరూ కూడా గ్రామం నుంచి ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ చదువుతారు. వీళ్ళు చదివి కులాల లోపల చైతన్యం తీసుకుంది. మా రాజ్యాధికారానికి, రెడ్ల రాజ్యానికి, అగ్రకులాల ముఖ్యమంత్రులు కాకుండా భవిష్యత్తులో దెబ్బతీస్తారని కుట్రతోటే ఈ ఫీజుల పథకాన్ని ఎత్తివేది కుట్ర చేస్తారు. ఖబర్దారని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తాను. మీరు వెంటనే ఈ పథకం యొక్క బడ్జెట్ ఇవ్వాలి. లేకపోతే ఒక్కొక్క జాతకారాన్ని బయట పెడతాం. ఎమ్మెల్యేలు, మంత్రులందరూ 100ల కోట్లు సంపాదించుకొని భూములు కబ్జాలు పెడుతున్నారు. ప్రభుత్వము బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతుంది. బీసీ ఎస్సీ ఎస్టీలు ఉన్నత చదువులు, ఇంజనీరింగ్, మెడిసిన్, పీజీ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతుంటే తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఇప్పుడు సంక్షేమ హాస్టల్స్లో, కాలేజ్ హాస్టల్స్లో రాష్ట్ర ప్రభుత్వం మరి 200 ఒక్కొక్క హాస్టల్స్లో 30 నుంచి 40 మంది ఒక్కొక్క రూమ్లో ఉంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్కైఓవర్లకు సొంత భవనాలు కడతారు, ఫ్లైఓవర్ కడతారు, సెక్రటరీ కడతారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు కడతారు, అన్నిటికీ సొంత భవనాలు కట్టుకుంటా మా విద్యార్థులకు మాత్రం ఒక్కటి కూడా సొంత భవనాలు లేవు. ఓనర్లు తాళాలు వేస్తూ ఉన్నారు. ఎప్పుడు వచ్చేది తెలియదు. ఎందుకంటే బడ్జెట్ కేటాయించకపోతే ఏ ఓనర్ అయినా సరే ఎన్ని రోజులు అవుతారు. ఇప్పుడు కాంట్రాక్టర్లు ఏమో మనకు నాణ్యమైన భోజనం పంపించడం, ఈరోజు రైసులు నాణ్యత పాటించడం లేదు. అనేకమైన అవకతవకలు ఈరోజు సంక్షేమ హాస్టల్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క కాలేజ్ హాస్టల్స్లో 200 మంది ఒక్కొక్క దగ్గర ఉంటే మరి వాళ్ళకి 3 వర్కర్లు ఉంటే ఏ విధంగా వాళ్ళు పనిచేస్తారని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 2 వర్కర్లను పెట్టి 200 మందికి వండమని చెప్తే ఈరోజు నాణ్యత లేని ఫుడ్ సరఫరా చేస్తే ఏ విధంగా విద్యార్థులు చదువుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఇప్పుడు సంక్షేమ హాస్టల్స్లో, కాలేజ్ హాస్టల్స్లో రాష్ట్ర ప్రభుత్వం మరి 200